అందరికీ నమస్కారం. నేను మీ రాజా. ఈ రోజు మా రెసిపీ వచ్చేసి ఒక మంచి స్నాక్స్ రెసిపీ చూపిస్తున్నానండి. కప్పు గోధుమ పిండితో సాయంత్రం పూట వేడివేడిగా ఇలా చేసి పెట్టారంటే సరికొత్తగా ఇలా చేసి పెట్టి చూడండి. చాలా అంటే చాలా ఇష్టపడి తింటారు. పిల్లలు స్కూల్ నుండి వచ్చినప్పుడు స్నాక్స్ ఏదైనా అడిగినప్పుడు కప్పు గోధుమ పిండితో ఇలా చేసి పెట్టారంటే ఇష్టపడి తింటారు. 1కి 4 తిని తృప్తిగా ఉంటారు. ఎలా చేయాలో పూర్తి వీడియో చూడండి. రండి వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు దాకా గోధుమ పిండి వేసుకోండి. ఇక్కడ నేను కొంచెం ఎక్కువ చేసుకుంటున్నాను, అందుకని 1.5 కప్పు తీసుకున్నానండి. మీరు కావాలంటే 1 కప్పుతో చేసుకోవచ్చు. ఇందులోకి ఒక అర టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోండి. అలాగే ఇందులోకి 1 టీ స్పూన్ దాకా నువ్వులు తీసుకోండి. బ్రౌన్ కలర్ నువ్వులు వేయడం వల్ల టేస్ట్ అనేది ఇంకా బాగా ఎత్తిస్తుంది. అలాగే సన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి. అలాగే సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీర ఆకు కూడా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి. నేను ఇక్కడ 1/4 టీ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. మీరు చూసుకొని వేసుకోండి మీ రుచికి తగ్గ. ఇప్పుడు ఇదంతా పిండిలో బాగా కలిసే విధంగా పచ్చిమిరపకాయలు కొత్తిమీర అంతా బాగా కలిసే విధంగా ఒకసారి అంతా బాగా కలుపుకోండి. ఈ విధంగా మనం ఇందులోకి నువ్వులు వేయటం వల్ల చూసేదానికి బాగుంటుంది, తినేదానికి కూడా మంచి రుచిగా ఉంటుంది. ఒకవేళ మీకు నువ్వులు ఇష్టం లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇలా కలిపెట్టుకున్న తర్వాత 1 కప్పు వరకు నీళ్ళు పోసుకొని ఒకసారి అంతా బాగా కలపండి. లంప్స్ లేకుండా ఉండలు లేకుండా పిండి అంతా బాగా కలుపుకోండి. మనం రెగ్యులర్గా దోశ బ్యాటరీకి ఎలా కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలండి. ముందుగా 1 కప్పు పోసుకొని ఇలా కలుపుకున్నట్లయితే పిండిలు అనేది లంప్స్ లేకుండా ఉండలు లేకుండా ఉంటుంది. ఈ సమయంలోనే మరొక అర కప్పు వరకు వాటర్ పోసుకొని అంతా బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీకి వచ్చేసి 1 కప్పు ప్లస్ 3/4 కప్పు అవుతుందండి టోటల్గా. మరీ ఎక్కువగా జారుగా లేకుండా మరీ థిక్గా లేకుండా నేను వీడియోలో చూపించే విధంగా కలుపుకోండి. అప్పుడే మీకు పర్ఫెక్ట్గా వస్తాయి. ఈ లోపల మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. ఎవరైతే నా ఛానల్ కొత్తగా చూస్తుంటున్నారో సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇలాంటి స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు మన ఛానల్లో చాలా ఉన్నాయి. చాలా ఈజీగా చూపిస్తున్నాను. తప్పకుండా అవి కూడా చూసి చేసుకొని తినండి. వీలైతే మీ ఫ్యామిలీ మెంబర్కి, ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేయండి. అలాగే మీ ఫేవరెట్ రెసిపీ ఉంటే కమెంట్లో కమెంట్ చేయండి. తప్పకుండా అవి కూడా ట్రై చేస్తాను. పిల్లలు స్కూల్కి వెళ్ళి అలసటగా వచ్చినప్పుడు, ఏదైనా తినాలనిపించినప్పుడు మంచి హెల్తీగా ఇలాంటి గోధుమ పిండితో ఇలా చేసి పెట్టారంటే మంచి హెల్తీగా ఉంటుంది. తిని వాళ్ళు కూడా బలంగా ఉంటారు. ఏదో ఒక రెసిపీ వాళ్ళకి చేసి పెట్టారంటే తృప్తిగా తిని ఇంకా బాగా చదువుకుంటారు. ఇలా కలిపి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద ఒక పెనం పెట్టుకొని లేదంటే తవా ఫ్రై అయినా పెట్టుకొని ఇందులోకి ఆయిల్ రాసుకొని గెరెట్ నిండగా పిండి తీసుకోవాలండి. నేను ఇక్కడ చిన్న గెరెట్ తీసుకున్నా కాబట్టి 2 గెరెట్లు వేసుకున్నాను. మీరు పెద్ద గెంట అయితే ఒకే గెంట వేసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టుకొని ఒక 2 నిమిషాల పాటు సన్న మంట మీద కుక్ చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత మరోవైపు తిప్పుకొని మళ్ళీ మూత పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. చాలా అంటే చాలా త్వరగా అయిపోతుంది. క్విక్గా చేసుకోవచ్చు. ఇలా చేసి పెట్టారంటే ఇంట్లో ఏం లేనప్పుడు, సమయం లేనప్పుడు ఈ విధంగా మీరు వెంటనే ఇన్స్టెంట్గా చేసుకొని తిన్నారంటే టైం కూడా మనకి బాగా సేవ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీటిని ఒక మంచి టమోటా చట్నీతో అయినా లేదంటే టమోటా సాస్తో అయినా చేసుకొని తినొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి మంచి మంచి స్నాక్స్ రెసిపీలు, బ్రేక్ఫాస్ట్ రెసిపీలు నేను మీకు చేసి చూపిస్తాను. ఈ వీడియో పైన మీ అభిప్రాయం చెప్పండి. మీకేమైనా డౌట్ ఉన్నట్లయితే నన్ను అడగండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. మళ్ళీ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.